లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పోలీస్ విచారణలో సునీల్ నాయక్. ఇంతకు ఎవరా సునీల్ నాయక్ అంటే ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కదా, ఒక ఐపీఎస్ అధికారి. అటువంటి ఆయన కూడా పోలీసు విచారణ ఎదుర్కొనే దుస్థితి. సో ఈ ఘనత అంతా ఎవరి హయాంలో చోటు చేసుకుందంటే ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారంలో ఉండగా అప్పుడు చేసిన ఘనకార్యాలకు గాను మూల్యం చెల్లించుకుంటున్నారు సదరు అధికారులు. ఇందులో ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో సునీల్ నాయక్ ఆయన యొక్క వ్యవహారం, ఆయన యొక్క ప్రమేయం ఏ మేరకు ఉంది అని అంటే, సరే ఆయన ఏమీ నిందితుడు కాదు, అప్పుడు ఒక సాక్షిగానే పరిగణిస్తున్నాము అని చెప్పేసి చెప్పినా, ఆయన పలుమార్లు ఆయన్ని ఒకసారి విచారణకు రండి అని చెప్పేసి పోలీసులు నోటీసులు ఇచ్చినా రాకుండా ఉండటానికి గల కారణం ఏంటి, నాకేం సంబంధం అనే ధోరణిలో అనుకున్నారా? చివరికి ఇప్పుడు ఆయన మామూలుగా బీహార్ ఐపీఎస్ క్యాడర్ ఆఫ్ కోర్స్ అనుకోండి, డిప్యుటేషన్ అయిపోయింది, మరలా ప్రభుత్వం మారిపోగానే బ్యాక్ టు బీహార్ ఫైర్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నారు. ఫైర్ సర్వీసెస్లో ఆయన ఇప్పుడు డిఐజీ హోదాలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక క్లుప్తంగా చెప్పాలి అంటే, మొన్న మన పోలీస్ అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక డ్రామా చోటు చేసుకుంది. అక్కడ మన పోలీసుల్ని వాళ్ళు అడ్డుకోవడం, ఆ తదుపరి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ జోక్యంతో ఇక అదంతా జరుగుతూ ఉంది. మొత్తానికి కోర్టు ఆర్డర్ కావాలి, ట్రాన్సిట్ ఆర్డర్ రాలేదు. ఇక తదుపరి ఏపీ హైకోర్టు చాలా గట్టిగా చెప్పింది, ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే అని చెప్పేసి చెప్పిన తరుణంలో ఏదైతే 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు, మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు విచారణకు హాజరు కావాలి అని చెప్పిన క్రమంలో ఇక తప్పక ఇక వచ్చారనమాట. తాజాగా ఇప్పుడు ఆయన గుంటూరు ఆఫీస్కి పోలీస్ కార్యాలయానికి రావడం జరిగింది. సో ఇప్పుడు పోలీసు విచారణ చేపట్టబోతున్నారు, అది ఎస్పీ దామోదర్ గారి ఆధ్వర్యంలో. సో ఏం జరగబోతుంది, ఇది చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన కేసులో ఆల్రెడీ ఇప్పటికే అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి గారిని, అలాగే మరో పోలీస్ అధికారి విజయపాల్ గారిని, వీళ్ళని ఆల్రెడీ విచారణ చేపట్టి వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉంది. సో ఇప్పుడు ఈయన విచారణలో అడగబోతున్నది ఏంటి అంటే, ఖచ్చితంగా ఎవరి ప్రమేయం మేరకు ఈ విధంగా ఆయన పైన టార్చర్ జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు, ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినాయా, అర్ధరాత్రి ఎవరెవరు వచ్చారు, అలాగే అక్కడ ఉన్న ఈ కానిస్టేబుల్స్ కావచ్చు, వీళ్ళు ఉంటారు. సో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని ప్రతి డీటెయిల్స్ ఉంటాయి. అది రికార్డెడ్గా సీసీటీవీ రికార్డు కావచ్చు, అలాగే రిజిస్టర్లో కావచ్చు, ప్రతి ఒక్కటి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరెవరు వచ్చారు, ఎవరి ప్రమేయం ఉంది, అసలు కస్టోడియల్ టార్చర్ జరిగిందా, జరిగితే ఎవరు చేశారు, అలాగే మీరు అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినాయా, వీడియో కాల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటే అప్పట్లో వచ్చిన కథనాల ప్రకారంగా ఎవరో వీడియో కాల్లో చూసి వీక్షించారు ఆయన టార్చర్ చేయటం అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. సో ఇప్పుడు ఆ కాల్స్ చేసింది ఎవరు, చూసింది ఎవరు, అవతల పక్క ఎవరున్నారు, ఇది మొత్తం కూడా ఈ విచారణలో రానుంది బయటికి. సో ఇప్పుడు ఆయన విచారణలో ఏం చెప్పబోతున్నారు అనేది చాలా కీలకంగా మారిపోతుంది. ఎందుకంటే ఆయన పోలీసు విచారణ ఎలా ఉంటుంది అనేది కొత్త ఏం కాదు. అయితే ఇక్కడ గతంలో మనం కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు కదా, అనేక కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, వీళ్ళందరూ ఒకటే ఫార్ములా, వైఎస్ ఫార్ములా లేదా వైసీపీ ఫార్ములా, ఏంటది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. అది రాజకీయ నాయకులైనా అంతే, ఐపీఎస్ అధికారులైనా అంతే, ఐఏఎస్ అధికారులైనా అంతే. చివరికి ఐఏఎస్ వాళ్ళు కూడా ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారంటే, వీళ్ళు నిజంగా ఐఏఎస్లే కదా, ఐఏఎస్లు అయినప్పుడు మెమరీ పవర్ ఎంత బాగుంటుంది, ఎంత షార్ప్గా ఉంటారు, అంత తేలిక మర్చిపోతారా ఏ విషయాన్నైనా, మర్చిపోయాను, తెలియదు, గుర్తులేదు, అప్పుడు అనుకుంటా, ఇట్లాంటివి చెప్తే అంత తేలిక నమ్ముతారా? పోలీసుల విధులు ఏంటండి, నిందితుల దగ్గర నుంచో లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లో చేసిన వాళ్ళ దగ్గర నుంచో వాస్తవాలను బయటికి రాబడటంలోనే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా. ఒకవేళ మార్చి చెప్పినా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, వీడు నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా, ఏం చెబుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణ, దొంగ ఉన్నాడు, దొంగతనం చేసావా చేయలేదా అంటే నేను చేయలేదని అంటాడు. ఆడు చేయలేదు అనే దాంట్లో నిజాయితీ ఉందా, లేకపోతే అబద్ధం చెబుతున్నాడా ఏంటి అనేది వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ అయిపోతారు కాబట్టి. ఏదో ఫ్రెషర్స్గా ఉంటే కొత్తలో అనుకోవచ్చు, అసలు వాళ్ళు ట్రైనింగ్ అయ్యేదే అది.
ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వాస్తవాలను ఎలా బయటకు రాబట్టాలి, ఏం చేస్తే బయటకు వస్తాయి అని చెప్పేసి. సో ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఆపోజిట్ పోలీసే ఉంది అక్కడ. సో ఆయన ఏం చెప్తాడు, వీళ్ళేం రాబడతారు. ఇది ఆషామాషిగా పోయే కేసేం కాదు. ఇది ఖచ్చితంగా ఏదో చిన్న కేసులే అని మామూలుగా పూచిక పుల్లలాగా తీసి పడేస్తానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన మొండిపట్టు పట్టారు రఘురామకృష్ణరాజు గారు. అఫ్కోర్స్ కొంచెం ఆలస్యమైంది. ఎప్పుడో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిర్యాదు చేశారు. అది ఇప్పటివరకు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 2 years, 1 year 9 months అయింది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ విచారణలో అంటే ఇవాళ తొలి రోజు కాబట్టి తొలి రోజు ఏం చెప్తారు అనేది సాయంత్రం కానీ బయటకు రాదు. ఆ తదుపరి ఇవాళ వచ్చింది ఎంత, రేపు వచ్చేది ఎంత, అందులోనూ వీళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉందిగా. ఆ పోలీస్ అధికారి విజయపాల్ చెప్పింది కావచ్చు, డాక్టర్ ప్రభావతి చెప్పింది కావచ్చు. సో ఎవరు ఫోన్ కాల్స్ చేసి ముందుగానే, ఇక్కడ విచిత్రమైన విషయం ఉంటుంది, మీకు గుర్తుందో లేదో నేను రిమైండ్ చేస్తాను. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసింది, అరెస్ట్ చేసే రోజు దానికంటే ముందుగానే, ఆయన అరెస్ట్ కంటే ముందుగానే వాళ్ళకి మెయిల్స్ వెళ్ళాయి. ఏవి హాస్పిటల్ వాళ్ళకి, ఒక కార్డియాలజిస్ట్ ఎక్స్పర్ట్ని పెట్టండి అక్కడ రెడీగా అని చెప్పేసి అన్నారు. అని అంటే వీళ్ళకి ముందుగానే తెలుసు తీసుకొచ్చేస్తాం ఇవాళ సాయంత్రం అని చెప్పేసి. లేకపోతే ఈయన అక్కడ ఆల్రెడీ ఆయన కార్డియాక్ పేషెంట్ అని తెలుసు. దానికి 4 months బ్యాక్ అనుకుంటా ఆయన బైపాస్ చేయించుకొని ఉన్నారు. సో ఈ తరుణంలో ఇవన్నీ ఏంటి అంటే మేము ముందు జాగ్రత్తల కోసం చేసామని అంటే ఆయన భౌతికంగా లేకుండా చెయ్యాలి అనే ప్లాన్లో భాగంగానే అని చెప్పేసి అనుకున్నారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో లేకపోతే ముందుగానే మెయిల్స్ ఎలా పెడతారు, ఒక కార్డియాలజిస్ట్ కావాలి, ఇదిగో ఈ విధంగా ఉంటుంది, ఒక విఐపి వస్తారో, లేకపోతే ఏదో జరగబోతుందో, లేకపోతే మనకు ఎమర్జెన్సీలో అవసరమైద్దో అని ముందుగానే ఎలా పసిగడతారండి? ఇది ఎలా ఉంటుందంటే కాదంబరి జత్వానీ కేసులో ఆవిడ అరెస్ట్ కంటే ముందుగానే ఫ్లైట్ టికెట్లు బుక్ అవుతూ ఉంటాయి. ఆ కేసు రిజిస్టర్ కంటే ముందుగానే ఫ్లైట్ టికెట్లు బుక్ అవుతూ ఉంటాయి. అలా ఉంటుంది అనమాట వీళ్ళు చేసే పనులు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక దగ్గర దొరికిపోతారు. సో ఆ తరహాలోనే ఆ మెయిల్కి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఇప్పుడు బయట పెట్టబోతూ ఉంటారా? అసలు ఏం జరగదు. ఎందుకంటే వీళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పారో, ప్రభావతి గారు కావచ్చు, విజయపాల్ కావచ్చు, వాళ్ళేం చెప్పారు, పోలీసుల దగ్గర ఏముంది, ఇప్పుడు ఈయన చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఏమాత్రమైనా సింక్ అవుతుందా లేదా? అప్పుడు ఖచ్చితంగా ఇదిగో వాళ్ళు ఇలా చెప్పారు కదా, మరి ఏంటి దాని గురించి అంటే అని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఇక్కడ బ్లఫ్ గేమ్లు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. వాస్తవాలను రాబట్టుకోవాలంటే మరి అనేక రకాలైన బాణాలు విసురుతూ ఉంటారు, ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సో ఆ తరహాలో ఇప్పుడు సునీల్ నాయక్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ పివి సునీల్ కుమార్ ఈయన వీళ్ళిద్దరూ కూడా మరి దీనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఉన్నారు అని చెప్పేసి వార్తా కథనాలు. వీటితో పాటుగా మరొక కీలకమైన అంశం ఏంటి అంటే ఆల్రెడీ ఈయన కమ్యూనిటీ కార్డు వాడారు. మేము ఎస్టీలం కాబట్టి ఈ రకంగా చేశారు అది ఇది అని చెప్పేసి. అందు గురించే హైకోర్టు చాలా జాగ్రత్తగా విచారించండి అని చెప్పేసి అన్నారు. సో న్యాయవాదుల సమక్షంలోనే ఈ విచారణ జరగబోతుంది. సో ఎటువంటి కాంట్రవర్సీస్ చేయడానికి కూడా, లేకపోతే ఏదైనా సరే మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇదిగో అట్లా చేశారంటే ఇట్లా చేశారంటే ఏదైనా జరగచ్చు ఈ ఫేక్ పబ్లిసిటీ మూలాన. అందుకనే కోర్టు కూడా చాలా జాగ్రత్త చర్యలు వహించండి అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సునీల్ నాయక్ విచారణ న్యాయవాదుల సమక్షంలోనే జరుగుతుంది. సో ఎటువంటి కాంట్రవర్సీస్కి కానీ ఫేక్ పబ్లిసిటీలకు కానీ ఆస్కారం లేకుండా ఉండే జాగ్రత్తలు కూడా కోర్టు తీసుకోమంది. ఆ రకంగానే పోలీసులు వ్యవహరిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ నేపథ్యంలో ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది, ఆయన ఎటువంటి విషయాలు చెప్పబోతున్నారు, మరి దీని వెనకాల ఈయన నోరు తెరిస్తే ఏం చెబుతారా అని చెప్పేసి కొంతమంది గుండెలు ఇలా పట్టుకొని లబడప్ అని కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ 1 కాదు 2 కాదు అనేక రకాలైన కేసులు, ఏ కేసులో ఎవరు నోరు విప్పితే ఎవరు కొంప మునిగిద్దా అర్థం కాని పరిస్థితుల్లో ఉండారు. మరి ఈ తరుణంలో ఒక వ్యక్తి లోపలికి వెళ్తే విచారణకి ఎంతోమందికి గుండె నొప్పులు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ తరుణంలో ఎవరెవరికి ఆ గుండెపోటు తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నోరు తెరిస్తే ఏదో అంటారు కదా, మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉందన్నట్టుగా ఇప్పుడు వీళ్ళ నోరు తెరిస్తే ఎవరి భవిష్యత్తులు తారుమారవుతాయి ఏంటి అని మీరు అనుకుంటున్నారనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.